ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్స్ హెల్త్ ప్లస్ అండ్ ఎక్స్ప్రెస్ హెల్త్ ప్లాన్ ఇన్సూరెన్స్ వారి ఆధ్వర్యంలో ఇయర్ ప్రీమియం చెల్లిస్తున్న వారికి 5 లక్షల నుంచి 15 లక్షల వరకు ఇన్సూరెన్స్ కలదు అంటూ పోస్టల్ డిపార్ట్మెంట్ వారు తెలియజేయడం జరిగింది. ప్రకాశం జిల్లా దొనకొండ మరియు కురుచేడు మండలాల్లో ఎంఆర్ఓ ఆఫీస్ లో అటెండర్ గా పనిచేస్తూ షేక్ కాసిం ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం జరిగింది. అతను పోస్టల్ లో ప్రమాద బీమా తీసుకోవడంతో వారి కుటుంబ సభ్యులకు 10 లక్షల రూపాయల చెక్కును పోస్టల్ డిపార్ట్మెంట్ వారు అందించడం జరిగింది. ఈ సందర్భంగా మార్కాపురం డివిజన్ పోస్టల్ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్ జీవి శ్రీనివాసులు, ఖమ్మం ఐపీపీబీ మేనేజర్ మహమ్మద్ అలీ, దొనకొండ పోస్ట్ మాస్టర్ అర్హద్ ఖాన్, దొనకొండ తహసీల్దార్ బి రమాదేవి, మండల అభివృద్ధి అధికారి శ్రీదేవి చేతుల మీదుగా లబ్ధిదారులకు చెక్ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐపీబీపీ యాక్సిడెంట్ పాలసీ ద్వారా సంవత్సరానికి 550 రూపాయలు కట్టడం వల్ల 5 లక్షల నుండి 15 లక్షల వరకు బీమా సదుపాయం ఉంటుందన్నారు. రోడ్డు ప్రమాదం వల్ల కలిగే భౌతిక మరియు ఆర్థిక నష్టాలకు వ్యతిరేకంగా ఇన్సూరెన్స్ పొందేందుకు పోస్టల్ డిపార్ట్మెంట్ వారు పలు పాలసీలను అమలు చేస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ సిబ్బంది, మండల అభివృద్ధి కార్యాలయ సిబ్బంది, పోస్టల్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు దొనకొండ ఎంపీడీ ఆఫీస్లో ఒక గ్రూప్ యాక్సిడెంటల్ గార్డ్ పాలసీ సంబంధించి ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు చనిపోవడం వల్ల కాసిం అనే వ్యక్తి ఎంఆర్ఓ ఆఫీస్లో రికార్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. అతని ప్రమాదవశాత్తు చనిపోవడం వల్ల అతని కొడుకుకి ఈరోజు మనం 10 లక్షల రూపాయల చెక్ ఇవ్వడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఆ 10 లక్షల రూపాయల చెక్ని మా పోస్టల్ డిపార్ట్మెంట్ సిబ్బంది మరియు ఎంఆర్ఓ ఎంపీడీఓ సమక్షంలో అతనికి 10 లక్షల రూపాయల చెక్ అందజేయడం జరిగింది. ఈ రకమైనటువంటి పాలసీలు మా డిపార్ట్మెంట్లో 5 రకాల కంపెనీలు స్పాన్సర్ చేస్తూ ఉన్నాయి. 5 అంతకన్నా ఎక్కువ కంపెనీలు స్పాన్సర్ చేస్తూ ఉన్నాయి. వాటిని అన్నిటినీ కూడా పట్టణాల్లో నివసించే ప్రజలు కానీ, మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించేటువంటి ప్రజలు ముఖ్యంగా వినియోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే దాదాపుగా 500 రూపాయలు అంతకన్నా కొంచెం ఎక్కువగా కట్టుకుంటే 10 లక్షల రూపాయల పాలసీకి కవర్ అవుతుంది. అదేవిధంగా 700 రూపాయలు చిల్లర కట్టుకుంటే 15 లక్షల రూపాయలకి కవర్ అవుతుంది. చనిపోవటమే కాకుండా ఒకవేళ బతికుండి పూర్తిగా అంగవైకల్యం చెందినా కూడా పూర్తిగా 15 లక్షలు 10 లక్షలు వస్తాయి. పాక్షికంగా అంగవైకల్యమైనా కూడా 10 లక్షలు 15 లక్షలు వస్తాయి. వాళ్ళు కట్టేటువంటి ప్రీమియంను బట్టి సంవత్సరానికి మాత్రమే కట్టాల్సి వస్తుంది. ఆ తర్వాత వాళ్ళ యొక్క ఫ్యూనరల్ ఎక్స్పెన్స్ అంటే శ్మశాన వాటికలో అయ్యేటువంటి ఖర్చులకు కూడా కొంత డబ్బులు ఇస్తారు దాంట్లో. అదేవిధంగా వాళ్ళ హాస్పిటల్ అయినా దానికి కొంత ఖర్చు భరిస్తారు. అదేవిధంగా చనిపోయినటువంటి వ్యక్తి చేసిన చోట నుండి వేరే చోట చనిపోతే వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు సొంత ఊరికి రావడానికి కూడా రవాణా ఖర్చులు ఇస్తారు. మరియు ఒకవేళ చదువుకునేటువంటి అవకాశం ఉన్న పిల్లలకి 10% అంటే 10 లక్షలు అయితే 10 లక్షల రూపాయలు, 15 లక్షలు అయితే 1,50,000 వాళ్ళ విద్య కోసం కూడా దాంట్లో ఇస్తారు. కాబట్టి దీంట్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి ప్రజలందరికీ నేను కోరుకునేది ఏంటంటే ఈ పాలసీలన్నింటినీ ఉపయోగించుకోవాలని దొనకొండ ప్రజలైతేనేమి, మా మార్కాపురం డివిజన్లో ఉండేటువంటి ప్రజలైతేనేమి, మా ఖమ్మం సబ్ డివిజన్ ఉండే ప్రజలైతేనేమి కూడా అందరూ దీన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. పూర్తి వివరాలకి ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకులో పనిచేస్తున్నటువంటి సాయిరామ్ గారిని సంప్రదించవలసిందిగా కోరుతున్నాను.